అరెస్ట్ చేయించిన మొనగాడు లాలూ ప్రసాద్ యాదవ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. లాలూ ప్రసాద్ యాదవ్. ఆ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి 2 ఎంపీలు వచ్చారు. ఒకరు మనోజ్ ఝా, 2 సంజయ్ యాదవ్. ఇప్పటికి దాదాపు 8 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు మాట్లాడిపోయారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న వచ్చిండు. మీరేం ఫికర్ పడకండి. 100% 42% రిజర్వేషన్లు సాధించి పెట్టే బాధ్యత, విశ్వాసం మన రేవంత్ అన్న మీద మన బీసీలకు ఉన్నది. కాబట్టి ఇలా బీసీలు ఉద్యమం చేస్తే దేశ చరిత్రలోనే బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. గట్టిగా 1 నిమిషం సేపు చేతులున్నోళ్ళంతా 1 నిమిషం సేపు ఆగకుండా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలి. గట్టిగా మీడియా సోదరులకు వినపడాలి, నరేంద్రమోదీకి వినపడాలి. థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యులకు ఒక బిల్లు ఉన్నది కాబట్టి పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ ఎంపీలతోనే మాట్లాడిపిస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళు పోగానే మిగతా మిత్రులు ముఖ్యమైన వాళ్ళతోటి 3-4 మాట్లాడించాక మన అన్న రేవంత్ అన్న మాట్లాడతారు. ఇప్పుడు ఆర్జేడీ పార్లమెంట్ సభ్యులు మనోజ్ ఝా గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. शुक्रिया तेलंगाना के साथियों, शुक्रिया रेवंत जी, शुक्रिया तमाम साथी। काश कि मैं आपकी भाषा में बोल पाता, लेकिन भाव लेकर के आया हूं हमारे राष्ट्रीय अध्यक्ष लालू प्रसाद यादव जी और हमारे लीडर तेजस्वी यादव जी का। आप सबको बहुत बहुत बधाई। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। ये इनकलाब है जो फैसला तेलंगाना की सरकार ने किया है। ये इनकलाब का आगाज है। बिहार में तेजस्वी यादव ने जब 2.25 साल वो सरकार में थे, हमने जातिगत सर्वेक्षण कराया और उसके आधार पर 65% आरक्षण की व्यवस्था लेके आए। लेकिन ऊपर बैठे लोग मोदी जी और फिर नीतीश जी पलट गए और उन्होंने संविधान की 9वीं अनुसूची में इसको शामिल नहीं किया। आपके लालू जी की पार्टी कोर्ट में भी मुकदमा लड़ रही है, सुप्रीम कोर्ट में। मैं आप सबको बधाई देता हूं। ये धारा यहां नहीं रुकेगी। ये जो धारा है बहुजन आबादी की धारा, इसने बहुत इंतजार कर लिया। अब इंतजार की घड़ियां नहीं होंगी। अब हक चाहिए और हक खैरात में नहीं चाहिए। हक छीन के भी लेना आता है। खैरात की जुबान नहीं बोलेंगे और इसको आपने सच कर दिखाया है। मैं रेवंत जी, तेलंगाना की तमाम आवाम को ये आग्रह करता हूं, एक बड़ी लड़ाई के लिए तैयार रहिए। अगर आज अपने जंतर मंतर पर सैलाब पैदा किया है तो देश के हर गली कूचे में सैलाब पैदा करने को तैयार रहिए। बस इतना ही सॉलिडारिटी में आपके साथ कहना। एक बार मेरे साथ स्लोगन लगाइए, नारा जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, जय तेलंगाना। धन्यवाद सर. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన తెలంగాణ 8 మంది పార్లమెంట్ సభ్యులు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. రాజ్యసభలో 2 ఉన్నారు. వారందరి తరఫున 3, వారందరి తరఫున ఒక్కరే మాట్లాడతారని మల్లు రామన్న పెద్ద మనసుతో చెప్పిండు. మల్లు రామన్న గారికి ఒకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో మరి మన తెలంగాణలో మన ప్రియతమ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పాస్ చేసిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును మరి ఢిల్లీ వరకు తీసుకుని వచ్చి అయ్యా మోదీ గారు మరి ఈ బిల్లును ఆమోదించండి చెప్పడానికి ఈరోజు ధర్నా చేస్తా ఉంటాం. అందరూ మన వెనక కొత్త సపోర్ట్ కొట్టాలి అందరూ. ఎందుకంటే పెద్దల దిక్కు లెక్క మనకు జ్యోతిరావు పూలే మనం చూలే, అలాంటి జ్యోతిరావు పూలే వారసుడు కలిగిన రేవంత్ అన్న మన ముందుకు వచ్చిండు. కొత్త సపోర్ట్ అరే మీకు తలుపు కామారెడ్డిలో పెంచుతాను పెంచు. అదే విధంగా యావత్ భారతదేశంలో దిక్సూచి అయినాం. నువ్వు దయచేసి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా విషయాలు మనలో జై భీమ్, జై సంవిధాన్, జై నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పిండు సయోధ్య కుదుర్చుకుందాం 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, బిర్ర వీగండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు ఢిల్లీ నగర నడిబొడ్డున జంతర్ మంతర్ చౌరస్తాలో బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన మిత్రుడు బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షులు మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానమైన రాజకీయ పార్టీలను నాయకులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులను, వివిధ సామాజిక వర్గాల అధ్యక్షులను, ప్రజా సంఘాలను అందరినీ కూడగట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ పార్లమెంట్ చట్టసభలకు బీసీల యొక్క గొంతును వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ఆలోచన స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలను, దళితులను, గిరిజనులను, ఆదివాసులను, మహిళల్ని, మైనారిటీలను కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళతో ఆలోచనలు పంచుకుంటూ ఆ పాదయాత్రలో భాగంగా మా బలహీన వర్గాల సోదరులు బహుజనులందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వారు అడిగారు. ప్రధానంగా చట్టసభలలో రిజర్వేషన్లు రావాలన్నా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి,
మీరు ఎంత ఉన్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క తెలియకుంటే మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలనే ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళింది. రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి, ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి, దామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చిన వెంబడే కులగణన చేసి తీరుతాము, కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాష ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, ఈ రోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న 70 కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది. అందులో భాగంగానే నేను ఏ సామాజిక వర్గమైనా నా మీద ఏ ఒత్తిడి ఉన్నా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే, అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ 7 నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి 4, 2024 నాడే శాసనసభలో మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి 100 రోజులు తిరగక ముందే బలహీన వర్గాల లెక్క తేల్చడానికి చట్టసభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి 4, 2025 నాటికి పూర్తి చేసి చట్టసభలలో ప్రవేశపెట్టినాం. అందుకే ఫిబ్రవరి 4 తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది పిల్లలు కొట్లాడినా, ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికి ఎక్కలేదు. అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన, ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే సంవత్సరం తిరిగే లోపల 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. మరి ఇవాళ మిత్రులారా, బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు, బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక. ఈ రోజు మీది ధర్మమైన కోరిక. ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడు అందుకు సిద్ధంగా లేదు. వాళ్ళకి విధానపరమైన ఆలోచననే బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలను నేను మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా. ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల లెక్క తేల్చాలి, ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ ను నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగాడు. ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో 52% బలహీన వర్గాలు ఉన్నారు, 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని వారి ప్రతిపాదన ఇచ్చారు. కానీ కొంతకాలం వాయిదా పడ్డది. విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ దుమ్ము తొలిపి దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా
కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నాడు. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే ఇవాళ ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ తండా, ఏ గూడానికి వెళ్ళు వాళ్ళ ఇళ్లలో ఇందిరమ్మ ఫోటో ఉంటుంది. మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు అమ్మగా మారింది. ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈరోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు, ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీర నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలిస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి, అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు. అందుకే మిత్రులారా, మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం, సంస్థలతో మాట్లాడినాం, ప్రజా ప్రతినిధులతో మాట్లాడినాం. ప్రభుత్వం చర్చలు చేసింది, నివేదికలు తెప్పించింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56.36% అని ఇవాళ లెక్క తెచ్చిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఏ రాష్ట్రంలో, గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచిగా, ఈ దేశ రాజకీయాలకి ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ లెక్కలు తెచ్చడమే కాదు, మిత్రుడు జాతుల శ్రీనివాస్ అన్నట్టు, మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది. మీ వర్గాల నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు బాగా నిలబడాలి అని ఇవాళ ఉద్యోగం, విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో. అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, మీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే, మీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలలో మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. నీ గుజరాత్ లో గుంట భూమి అడగలే, నీ రిజర్వేషన్లో 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం. నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. మీ దాంట్లో భాగస్వామ్యం అడగలే,
ఢిల్లీలోని కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించాం. ఆయన పలకలే. బండి సంజయ్ని కలిసారు, ధర్మపురి అరవింద్ని కలిసారు, కిషన్ రెడ్డిని కలిసారు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు పోయి డిమాండ్ చేసిరు. వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు, అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిరు, ఆయనను పోయి రావలే హస్తినకు అని. ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మిమ్మల్ని పిలిచి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయకు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో కడీల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసారు. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు. రావాలి మళ్ళీ మా గల్లీలోకి, మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు. ఆకలి మీద వస్తే బుక్కడి పువ్వ పెట్టినా, ఎండన వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు ఇది. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము, మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం. మేము ఆ జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్లో 42% ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్ట సభలల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్న మోడీ గారిని. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించింది. మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలను 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పిన. పాలకపక్షం అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, ఈరోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత
మరి అందరూ శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమెట్లయిందని ఎంతటి అన్నారు. మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటాడు మా బండి సంజయ్ సోదరు. మా ప్రాణాలు వద్దాయా 42% రిజర్వేషన్ అడిగింది. మాకు మీ ప్రాణాలు వద్దు, మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము, 100 ఏళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందల్లా 42% రిజర్వేషన్ మా బలహీన వర్గాలు. అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం. మేము గుజరాత్లో చేస్తామంటలేం, మేము ఉత్తరప్రదేశ్లో చేస్తామంటలేం. ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో గుజరాత్లో అంచు వేస్తామని, ఇది నిప్పు రగులుతుంది, దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశం నలుమూలల జాగృతం చేస్తాం. మా పెద్దలు హనుమంతన్న చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టాం. మీరు ఎట్లా ఢిల్లీలో గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం. ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం. బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు, మీరు గద్దె మీద కూర్చోలేరు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2015లో ఇక్కడనే మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం